ఇంకొక సరస్వతి గారు సాయిరాం గురువు గారు మాట్లాడండి. సాయిరాం. ఈరోజు రుద్రం గురించి చాలా ఎన్నో విషయాలు తెలియజేశారు మన శాస్త్రి గారు. అందులో ఆయన తీసుకుంది ఇక్కడ పుస్తకంలో 35వ అనువాకంలో ఆశవేచ అజిరాయచ శీఘ్ర్యాయచ శీభ్యాయచ నమ ఊన్యాయచ వసన్యాయచ నమ శ్రోత్యాయచ దీప్యాయచ ఈ విషయాల్ని చాలా అద్భుతంగా వర్ణించారు, అర్థం చెప్పారు. ఆశవేచ జరాయచ అనేది చాలా విపులంగా చెప్పారండి. మన సృష్టికి పూర్వమే ఉన్నటువంటి సృష్టిలో ప్రథమంగా ఉన్నటువంటి శీఘ్రంగా అంటే అతి త్వరగా వ్యాపించేటువంటి తర్వాత తుది మొదలు లేనటువంటి ఆద్యంతము లేనటువంటి పరమ సత్యమైనటువంటి శాశ్వతుడైనటువంటి ఆ రుద్రుని గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తూ మన స్థూల సూక్ష్మ మనస్సు ఈ మూడు మన శరీరానికి సంబంధించింది ఈ జన్మలో. అయితే శరీరం అంటే అర్థం చెప్పారు, అది నశించిపోతుంది, అది దహించబడుతుంది. దహించబడేదే దేహం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే మరణిస్తామో మన శరీరం ఇంకా ఎటువంటి పని చేయదు, అందులో ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ మనస్సు సూక్ష్మ శరీరం అనేది ఉండిపోతాయి. అవి చేసే కర్మలు అంటే ఇప్పుడు వారు చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఒకడికి ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఏదో ఇవ్వాలని మనస్సు సంకల్పిస్తుంది, అది మనోకర్మ. శరీరం ఏమో ఆ చెయ్యి ఇస్తుంది అన్నమాట, అది ఫిజికల్ కర్మ. సో మనోకర్మ, ఫిజికల్ కర్మ. ఫిజికల్ కర్మ అనేది ఈ జన్మ ఈ శరీరం వదిలిపెట్టేస్తే ఇంకా ఆ కర్మ చేయలేదు ఫిజికల్ గాను. కానీ మనోకర్మ మాత్రం ఆ విధంగా ఉండిపోతుంది. ఈ జన్మలో చేయలేకపోయింది ఆ తర్వాత జన్మలో కూడా చేయవచ్చు అనేటువంటి అర్థం నాకు గోచరించింది. దానికి నాలో నేను ఆలోచించింది ఏమిటంటే, చిన్న చిన్న పిల్లలండి పుట్టుకతోనే చక్కగా డ్యాన్స్ చేస్తారు, ఎవరు నేర్పించక్కర్లా, వాళ్ళకి భరతనాట్యం చేస్తూ ఉంటారు, చక్కగా పాటలు పాడుతుంటారు, చిన్నప్పటి నుంచే పాడుతుంటారు, సారీగామలన్నీ పాడతారు. కొంతమంది చిన్నపిల్లలు అయితే ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా అద్భుతంగా వాయిస్తుంటారు. ఇవన్నీ కూడా గత జన్మలో వాళ్ళు సంగీత విద్వాంసులు, మంచి డాన్సర్స్ అయి ఉంటారు. అదేవిధంగా వివిధ కళలు కూడా అనేక కళలు ఉన్నాయి, చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు చక్కటి పెయింటింగ్ వేస్తారు, తర్వాత డ్రాయింగ్స్ ఇవన్నీ వేస్తారు. అవి గత జన్మలో వాళ్ళు నిష్ణాతులు ఆయా కళ. కాబట్టి అది మనసు తెచ్చుకుంటుంది అనమాట. మనసు తెచ్చుకుని ఆ తర్వాత ఆ జన్మలో ఆ యొక్క కళని వ్యక్తీకరించేటువంటి శక్తిని తెచ్చుకుంటారు అని నాకు అనిపించిందండి వారు చెప్పిన దాన్ని బట్టి. ఈ విధంగా మన శాస్త్రి గారు ఈ రుద్రుని గురించే కాకుండా, ఈ రుద్ర భాష్యమే కాకుండా మన జీవితంలో జరిగేటువంటి నిత్య సత్యాలు, మనకి తెలియనట్టి విషయాలు చాలా చక్కగా విపులీకరించారండి. వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సాయిరామ్ అండి, సాయిరామ్. అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదములు. సాయిరామ్. ముఖ్యంగా సార్ ఇవాళ ఏంటంటే చాలా మంది తెలియదు, సైన్స్ చదువుకున్న వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ అన్నట్టు. యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకున్నా, మీరు నన్ను మాట్లాడితే చేస్తున్నారు ఎవ్రీ టైం కూడా. ఎస్పెషల్లీ దిస్ ఆల్ఫా బీటా అండ్ డెల్టా అండ్ థీటా ఎక్స్ప్లెనేషన్ సార్ అద్భుతం సార్, బికాజ్ యూఆర్ ఎ సైంటిస్ట్. ఎంత అంటే ఇప్పుడు అంటే గూగుల్లో ఎత్తుకుంటుంటే దొరుకుతాయేమో ఏబిసిడి, అంటే వర్ణన ఎంత అంటే వేవ్ లెన్స్ ఒక్కోదానికి ఎలా ఉంటుంది, ఏ స్టేట్ లో ఎలా ఉంటుంది, ఎంత పరిధిలో ఉంటుంది, అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ సార్. డెల్టా అంటే 1 to 3 పౌనఃపున్యం ఉన్నారు వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీస్. కొంచెం ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి, ఈ మ్యాగ్నెటిక్ థియరీ తెలిసిన వాళ్ళకి పౌనఃపున్యం ఇప్పుడంటే 3వ క్లాస్ 4వ క్లాస్ కూడా చెప్తున్నాడు వర్డ్స్.
ఇది ఎప్పుడంటే సుప్రీం స్టేట్ లో ఉంటే మాత్రమే, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ద వేవ్లెంగ్త్ దట్ అరైజ్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్, అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు మనందరం కూడా అవేక్ స్టేట్ లో ఉన్నాం, ఎవరు కూడా నిద్రావస్థలో లేవు. సార్ చెప్పిన మాటలు నిద్ర పోనివి కూడా మన ఏ అక్షరం ప్రతి అక్షరం కూడా జాగ్రత్తగా వింటేనే కొంతవరకు. ఇట్ లుక్స్ లైక్ చాలా సింపుల్ గా అన్నారు సార్, కానీ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. నేను అనుకున్నా ఎప్పుడు ముగిస్తారా అన్నట్టు చూశాను ఇలా. ఎందుకంటే అంత డెప్త్ సబ్జెక్ట్ ఉంది సార్ ఇవాళ. పదాలు చిన్నవే, ఆటం బాంబు ఎందే కాబట్టి లోపల ఎనర్జీ ఎంత అంటే, ఇప్పుడు ప్రజెంట్ గా మనం అందరం వేకింగ్ స్టేట్, మెలకు స్థితిలో ఉన్నాం కనుక ద వేవ్లెంగ్త్ ఫ్రమ్ 4 to 7. దిస్ ఈజ్ థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ అండ్ సెకండ్ చెప్పుకుంటే థర్డ్ ఫోర్త్ అని చెప్పారు అంటే, ఇన్ జనరల్ గా మీరు ఫస్ట్ అన్నారు దిస్ సి స్టేట్, డెల్ స్టార్ స్టడీ ఫర్ ప్రపంచంలో ఇట్స్ కామన్ అని వర్డ్ కూడా వాడారు. ఇక ఆల్ఫా స్టేట్ 8 to 12 అన్నారు వేవ్ లెంత్. అంటే మైండ్ ఎటువంటి స్టేట్ అంటే అదొక అనిర్వచనీయం అంటుంటాం అన్నమాట. దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఒక స్టేట్ లో ఉంటే ప్రతివాడికి ఏదో సందర్భంలో జరిగే ఉంటుంది. పరీక్ష పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా పెళ్లి అయినప్పుడు, కొడుకు పుట్టినప్పుడు. లెట్ ఇట్ బి, ఇట్ నాట్ బి పర్మనెంట్. ఏం సార్, కరెక్టేనా సార్? సార్ లేరేమో. ఓకే, సారీ, నేను మూట్లో పెట్టలేదు. అబ్సల్యూట్లీ రైట్. బికాజ్ ప్రతి వాడికి కూడా ఉన్నాం. ఇప్పుడు 51 మంది ఉన్నాం సార్, అందరు కూడా ఏదో టైంలో ఎట్ వన్ జంక్చర్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ యూ మస్ట్ ఫెల్ దిస్ ఆల్ఫా స్టేట్. ఎగ్జాక్ట్లీ. ఇట్ మే బి బాల్యంలో కావచ్చు, లేకపోతే యూత్ స్టేజ్ కావచ్చు, లేకపోతే మధ్య కావచ్చు, లేకపోతే ఫోర్త్ స్టేజ్ లో వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ. అవును. సో బాల్యంలో సాధించి, ఇందాక ఇప్పుడు మేడం అన్నారు చిన్న పిల్లవాడు చేస్తున్నాడంటే అది ఇప్పటిది కాకపోవచ్చు. మీరు జన్మాంతర వాసన పరంపర వాడి బ్యాగ్ లో స్టోర్ అయింది, దట్ ఎనర్జీ ఎక్కడో గత జన్మ వాసన పరంపర. ఎగ్జాక్ట్లీ. అది ముందు పెట్టి భగవద్గీతలో ఎక్కడో శ్లోకం చెప్తుంటే తక్కువ ఎలా చెప్తున్నారంటే వాళ్ళ శక్తులు. మీరు ఇట్ మే బి మీరు అన్నట్టుగా 4th స్టేజ్ కూడా కావచ్చు, 4వది కూడా కావచ్చు వాళ్ళది. ఎగ్జాక్ట్లీ, అవును. 4వది 2 రకాలుగా పాజిటివ్ నెగిటివ్ 2 వైపుల్లోనూ పోతుంది అది. సో దాన్ని క్రమబద్ధీకరించడం ఇంపార్టెంట్. ఎస్, 4th స్టేజ్ దగ్గర 2 రకాలు చెప్పారు మళ్ళీ మీరు. అవును. ఇప్పుడు స్టాటిక్ రాయిని వేస్తే ఎలా ఉంటుంది, రాయిని నీళ్ళలో వేస్తే అదొక ఆటగా ఆడుకునే వాళ్ళం సార్ చిన్నప్పుడు పల్లెటూరులో. కలిసి రాయి వేస్తే రాయి ఎన్ని కుప్పి గంతులు వేసింది, అదొక ఆట సార్. ఇప్పుడు అన్ని ఆటలు లేవు, అంత మొబైల్ ఆటలు సరిపోయినాయి సార్. ఇప్పుడు నాకు ప్రతి వాళ్ళు కూడా తెలుసు, మన చెరువుల దగ్గరికి వెళ్ళి ఒక రాయి తీసుకుని రాయి నా చెరువు ఉపరితలం వేస్తే ఎన్ని జంపులు చేసి ఆర్ట్. ఇప్పుడు వేసిన రాయి ఒక కుప్పిగంట చేసి నీళ్ళలో మునగవచ్చు. ఇప్పుడు వేసిన రాయి చక్కగా 10-12 కుప్పిగంతులు వేసి మునగవచ్చు కూడా. ఇదైతే చాలా అద్భుతం సార్ ఇది. అంతేకాకుండా ఈ 3వ స్థితి చెప్పడంలో ఉద్దేశం ఇంకొకటి గమనించండి. ఆ మాట ఇందాక మర్చిపోయానని చెప్పటం. ఈ 3 అనే సంఖ్యాశాస్త్రంలో కూడా 3 అనే సంఖ్య చూసేటట్టయితే సంస్కృతంలో 3 ఏ మాదిరిగా రాస్తారో ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ 3 అదే మాదిరిగా రాస్తారు. మిగతా అన్నిట్లో వైరుధ్యాలు ఉంటాయి. 1 దగ్గర నుంచి 9 దాకా మిగతా అన్ని సంఖ్యల్లోనూ వైరుధ్యాలు ఉంటాయి తప్ప ఈ 3లో వైరుధ్యం ఉండదు. సో ఈ గాఢ నిద్రా స్థితి కూడా ప్రతి జీవికి కూడా భగవంతుడు ప్రసాదించింది. అందువల్ల దీన్ని ఆ 3లో ఇట్ ఈస్ అ కామన్ స్టేట్ టు ఎవ్రీ లివింగ్ క్రీచర్. ఆ పరంగా కూడా 3లో పెట్టి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. కేవలం ఇప్పుడు ఇది వేగం, ఇప్పుడు అతి వేగంగా పోవటము, వ్యాప్తించటము, 2తో పాటు కాకుండా కంపేర్ బ్యాక్ గా వెళ్ళి చాలా సూక్ష్మము, అణువు అండ్ మహత్తు, చిన్నవాడుగా పట్టివాడు కాకుండా మరుగుజ్జువాడు, నేర్పరి, అతి నేర్పరి, నేర్పరి అతి నేర్పరి,
అవును. స్కిల్ అండ్ మోర్ స్కిల్డ్ డిగ్రీ కంపేర్ అక్కడి నుంచి వచ్చింది. ఇవాళ వీళ్ళు అనుకున్న ఇంగ్లీష్ కాదు ఇది. ఇప్పుడు చూడండి. అవును. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎందుకు వాడుతున్నాం? బ్యూటిఫుల్ అంటేనే అందమే. దానికి ముందు మోర్ అండ్ మోస్ట్ ఎందుకు తగిలిస్తున్నాం అంటే ఇప్పుడు ఇది ఇద్దరం అన్నమాట. ఎస్. పొట్టివాడు అంటే మామూలు సార్, మళ్ళా మరుగుజ్జువాడు అంటున్నాడు. అవును. నేర్పరిని వదిలేస్తే సార్ అతి నేర్పరి. తెలివిగలవాడు కాకుండా అతి తెలివి గలవాడు, గజ తెలివి. వర్డ్స్ వాడటం వల్ల అంటే సుప్రీం స్టేట్ అన్నమాట. ఏది ఇందాక మేడం అనేతో దాన్ని ఏదైతే ఆది అనంతం లేని స్టేజ్ అన్నమాట అది. అసలు ఎంత లోతు వాళ్ళ ఆలోచన విధానం చూడండి. కెన్ యు ఇమాజిన్? ఇప్పుడు ఎందుకనే ఇవాళ ఎవడికి వాడు లోతుగా ఆలోచించుకోవాల్సింది చెప్పేదానికన్నా ఎక్కువ ఉన్నది అనటంలో నా ఉద్దేశం అది. ఎంత లోతుకు తీసుకుపోతుందో మన ఊహకు అందదు. సార్ మీరు ప్రయాణం చేసి ఇంత అద్భుతం మెసేజ్ ఇచ్చారు సార్ ఇంటికి రాగానే. సాయిరామ్. యాక్చువల్లీ మై మైండ్ ఈజ్ ఓన్లీ ఆన్ దిస్. ఏదో వాళ్ళతో పాటు పవర్స్ వచ్చింది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎడ్ల బండి ప్రయాణము అండ్ విమాన ప్రయాణం. సార్ విమాన ప్రయాణం చేసి వచ్చారండి. తెలియాలి కదా వీళ్ళకి. మార్నింగ్ ల్యాండ్ అయ్యారు థాయిలాండ్ నుంచి. బట్ ఇప్పుడు ఈ సత్సంగం ఇప్పుడు చెప్పాలంటే సార్ ఎంత మానసికంగా ఎప్పటి నుంచో లోపల ఎంత స్టోర్ అయిందో మీరు హృదయంలో అది సార్. ఇది పుస్తక కాగితం మీద ఇప్పుడు 10 పేజీలు నేను 10 పేజీలు నింపాను. 10 పేజీల్లో ప్రిపేర్ అయిన వాడు కూడా హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్ సార్. 10 పేజీలు రాసుకున్న పేపర్ మీద మీరు అంటే ఎక్కడెక్కడి నుంచి లింకులు చూడండి. మళ్ళీ ఇంతటితో ఆగారా? అన్నారు గాడ్ ఫస్ట్ అన్నారు. ఎక్కడికో మళ్ళా ఫస్ట్ లోకి వెళ్ళారు. మళ్ళీ ఈ మంత్రాల్లోనే 8, 9, 10, 11 మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ యూ హ్యావ్ గివెన్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా ఇచ్చారు. అది లింక్ ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ స్టేట్, ఒక స్థితి ఉంది. ఆ స్థితిని చేరుకో. ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ ఎక్కువే చేసుకోవాలి, సాధించాలి కదా. మీరన్న ఇప్పుడు ఈ మంత్రం అనమాట. దిస్ ఈ ద సాధనా సంపత్తి మంత్రం అనమాట. అనుభూతి ఉంది. అనుభూతిని పొందడానికి దిస్ ఈస్ ద స్టేట్. ఎగ్జాక్ట్లీ. వేగంగా వెళ్తావా, చిన్నగా వెళ్తావా, వేగంగా వెళ్తావా, లేదా సముద్ర తరంగాలు. ఇప్పుడు చిన్న రాయి సార్, పెద్ద చెరువు సార్, మహాసముద్రం మన దగ్గర అనవసరం. చిన్న మన చెరువు అనుకోండి, చెరువే పెద్దలో చిన్న రాయి వేస్తే వేసిన తరంగాలు ఎక్కడ దాకా పోతాయంటే ఎవరు చెప్పగలమండి? ఈ 2 లక్షణాలు రుద్రుడిది అన్న మాట చూడండి. అసలు ఆ ఊహ చూడండి. ఆ ద్రష్ట అసలు ఏమన్నది. అందుకే మానవుడు ఊహించగలిగిన భావాలు కావండి ఇవన్నీ. అందుకనే శంభు ద్రష్టగా చెప్పింది. మనం మేలు కోరి ఎవడు శంభుత్వాన్ని పొందదలుచుకున్నాడో వాడు ఏ మార్గంలో వాడి ఆలోచన విధానం ఉండాలో ఇండికేట్ చేస్తున్నాడు. మీరు అన్నారు ఇప్పుడు చాలాసార్లు మీరు ఇచ్చింటారంటే ఇప్పుడు మనోవేగం ఎంత అంటే కాంతి వేగంగా మీరు యూ టోల్ మోర్ దాన్ 100 times నాకు తెలిసి ఇప్పుడు రుద్రంలో. ఎగ్జాక్ట్లీ. అవును. మీరు 100 సార్లు పైన చెప్పుంటారు సార్. ఈ మనోవేగం అనేది కాంతి వేగం కంటే ఎంత ఊహాతీతం. ఎస్, అవును. అటువంటి అందుకనే జడభరతుడు ఒక్కడే ఉన్నాడు. బహుశా ఉరక్కన పలక ఒక్కడే ఉన్నాడు సార్ జడభరతుడు, ఉలకకుండా పలకకుండా. ఆయన ఒంటి మీద ఏమన్నా తెలియదు. ఎదురుగా కూర్చున్నా ఒడ్లు తినిపోతున్నా అతని చెల్లించకుండా కూర్చోవడం అంటే. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు సార్ నేను దాన్ని ఎండబెట్టాను సార్, కుర్చీ వేసుకున్నాను, అప్పడాలు వడియాలు ఎండబెట్టాను సార్. దాని అప్పడాలు వడియాలు ఎండబెట్టి కర్ర కూర్చుకుని కూర్చున్నాను. కాకి వస్తుంటే చూస్తూ కూర్చుంటానా? నెవర్. కాకి రాగానే నా మైండ్ చెప్తుంది, కాకి వస్తుంది నువ్వు చూస్తూ వచ్చింది, నీకు నోట్లోకి ఏమొస్తుంది? జడభర్త చూస్తూనే ఉన్నాడు, ఏమనలేదు. జడభర్త స్టేజ్ అంటే ఇప్పుడు రాయి అండి. రాయి అని మీరు అన్న 2 మైండ్ స్టేట్లు, 2 రాయి 2 తరంగాలు. ఈ మధ్య కాలంలో మనకి రమణ మహర్షి అట్లాంటి ఎగ్జాంపుల్. చాలా బాగా చెప్పారు మీరు. అది చూడండి, ఆయన మిమ్మల్ని చూడటానికి రాలేదంటే 2 ఎక్కడ ఉన్నాడు, ఒకటే కదా.
అది ఏమన్నా చెప్పండి దానికి, అసలు ఆలోచన చూడండి వెంటనే. ఏముంటుంది సార్, ఏమి చెప్పండి దానికి ఆన్సర్. అంటే ఆయన నోరెప్పుడు ఇప్పితే మాటలు ఎలా ఉంటాయి, ఇలానే ఉంటాయి. మన మౌనమే ఆన్సర్. ఒకవేళ నోరిప్పి ఎలా ఉంటుందంటే మేము చూడటం అడిగినాను మెచ్చుకోవాలి ముందు. అంటే మేము ఈ మధ్య ఒక బుక్లెట్ నీ సహజ స్థితిలో ఉండి రమణ మహర్షి బోధలు ఒక కొంత సత్సంగాలు చేసిన మా మేడం. ఓకే. బి యాజ్ యూ లైక్ ఇట్. అంటే నీ మన సహజ స్థితి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటువంటి సహజ స్థితిని మనం అసహజ స్థితిగా చేసుకుంటున్నాం. మన యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఆలోచన చాలు కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలని చెప్తుంది ఈ మంత్రం. అంతే. లేకుంటే అంటే ఎందుకంటే అలా ఖచ్చితంగా ఉంటాయి సంచిలో. ఆ సంచిలో మూటలో ఇలాగా ఉంటాయి మన దగ్గర. ఉందంటే మళ్ళీ తప్పదు. బాడీ హ్యాస్ టు టేక్. అద్భుతం సార్, వండర్ఫుల్. నాకు ఎందుకంటే మీరు ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్. ఆల్ఫాబెట్ నేను విన్నాను, ఆల్ఫా బీటా తీటా డెల్టా ఏబిసిడి కూడా హ్యాడ్ రికార్డెడ్. నేను ఇప్పుడు చెప్పగలను, అట్లీస్ట్ మినిమం చెప్పగలిస్తే నాలెడ్జ్ సంపాదించగలను ఈ రోజు మీ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీ క్వశ్చన్స్, ఎలాబొరేషన్ ఏదైనా అడగలుచుకుంటే అడగండి, దాన్ని వీళ్ళు డిస్కస్ చేద్దాం. సాయిరామ్ అండి. శాస్త్రి గారికి నమస్కారం అండి, గురువు గారికి నమస్కారం. ఈ దీంట్లో జన్మ ఒక జన్మే, కానీ ఈ జన్మలో చేసేటువంటి కర్మ ఫలాలు ఎన్ని జన్మల ముందుకో పునాది ఎక్కడే పడిపోతుందండి మనకి. మనమేమో చేసేది ఒక దేహంతో చేస్తున్నాం, కానీ ఈ మనోవేగం అన్నారు, కాంతి వేగంగా మించి ఎన్ని కోట్ల రెట్లో పోతుంది. దాన్ని కూడా మనం ఈ మనస్సుతో చేసేటువంటి, దేహంతో చేసేటువంటి కర్మల్ని మన రాబోయే జన్మలన్నిటినీ నిర్ణయం చేస్తుంది దైవశక్తి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ మనోవేగము, తర్వాత ఏమో అదుపులో 2 పదాలు, చక్కటి పదాలు చెప్పారు కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మామూలుగా మనం గమనించినప్పుడు అండి, ఇప్పుడు ఒక IAS IPS ఇలాంటి వాళ్ళ తెలివితేటలు ఎక్కువ అని మనం జనరల్ గా ఒక మాట వేస్తాం. కానీ అది ఎలా ఉందో అనేది వాళ్ళు మీరు సైంటిఫిక్ గా దీంట్లో చెప్తే మనకు అర్థం అవుతుందండి. వాళ్ళ యొక్క మనస్సు ఆలోచన అక్కడ నది ఒకే ఒక ధ్యేయంతో సముద్రం వైపు ఎలా ప్రయాణం చేస్తుందో, ఈ హైలీ యోగులు గాని, జ్ఞానులు గాని, లేకపోతే మన ఈ IAS లో అనుకోండి సామాన్యం భాషలో ఇక్కడైతే, మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళ మనస్సు అలా ప్రయాణం చేస్తుంది అనమాట, ఒక నియమ పద్ధతిలో. మనం ఏదో ఒక డెస్టినేషన్ నియంత్రిత మార్గంలో వాళ్ళు IAS ఎక్కలేదండి. ఈవెన్ ది సో కాల్డ్ గ్రేటెస్ట్ గూండాస్ ఏమిటి, వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలో మనసు యొక్క కేంద్రీకరణ మూలంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఆ నెగిటివ్ సైడ్ లో పొందుతారు వాళ్ళు. హిరణ్యకశిపుడు సూర్యుడి మీదకి ప్రయాణానికి షికారికి పోయించేవాడు. అంటే అత్యంత నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా ఆ మనోకేంద్రీకృత అంటే మనస్సు దాటిపోతే భగవంతుడు ఈ మనసుతో పొందుతున్న వాటి మీద వ్యామోహపడకండి, అనేక మంచి చెడ్డలు మనసుతో మీరు పొందుతూ చూస్తూ ఉంటారు, వాటి మీద ధ్యేయం పెట్టుకున్నారా ఆగిపోతారు, ఏ జన్మలోనూ ఆగిపోతారు, దాన్ని దాటిపోయేదానికి ప్రయత్నం చేయండి అనే రహస్యాన్ని ఈ మంత్రం మనకి చెప్తోంది. చాలా ఇప్పుడు ఒక తప్పు పని చేసేవాడు కూడా అంత తెలియని వాడి మనసు పనిచేస్తోందండి. మరి తెలివితేటలు అనేది ఒక శక్తి, ఆ శక్తి ఎటైనా చేయొచ్చు, కత్తికి 2 పదులు. దాని సద్వినియోగం, దుర్వినియోగం అనేది 2 లక్షణాలు. అంతటి శక్తి మన మనసుకి ఉన్నది, దాని కాలంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఒక దేహానికి బయలుదేరితే మన ధ్యేయం దగ్గరికి పెట్టుకుంటే గబగబా వెళ్తాం, లేకపోతే అటు ఇటు దిక్కులు చూసుకుంటూ టైం పాస్ అయిపోతుంది, ఇలాగే అయిపోతుంది. అట్లాగే ధ్యేయానికి ప్రాధాన్యత అనేది కూడా ఇవాళ ఖచ్చితంగా మనం నిర్ణయించుకోవాలి. అనవసరమైన విషయాల్ని మనం ఏమాత్రం మనసులోకి చేరనీయకుండాను
మనకు ఆ అదృష్టాన్ని భగవంతుడు కల్పించాడు స్వామి. మన దాంట్లో ప్రయాణం చేసుకుంటూ సైంటిఫిక్ గా మాత్రం ఈ ఆల్ఫా బీటా తీటా ఇవన్నీ కూడా ఇది వరకు ఏమిటో అనుకున్నాం. ఈ తరంగ దైర్ఘ్యాలని కొలిచేవి అనేది కూడా గుర్తు చేశారు మీరు చదువుకున్న విషయాన్ని. నిజానికి ఆ రోజున తరంగ దైర్ఘ్యం అంటే క్లాస్ రూమ్ లో అర్థం కాలేదు సార్ మాకు. ఇప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 74 ఈ ఆల్ఫా బీటా గురించి మీరు చెబితే ఈ కాలంలో తెలిసింది సార్ వాస్తవంగా ఈ తరంగ దైర్ఘ్యం అనే మాట. ఇది సైంటిఫిక్ గాను ఉంది, ఆధ్యాత్మికంగాను ఉంది, భౌతికంగా అన్నిటికీ కూడా అన్వయించి చెప్పారండి. చాలా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందండి. సాయిరామ్ సాయిరామ్ సార్. ఇందాక ఇప్పుడు ఆ సోదరుడు ఐఏఎస్ అనగానే సార్ మన 3 పేజీల మెమోరాండం ఇస్తే ఆయన చిన్న ఒక పదం రాస్తాడు సార్ దాని మీద. అది సార్ దట్ ఈస్ ఐఏఎస్ సార్. అది అందుకే ఐఏఎస్ లని మనం ఏదో చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఒక్క మాటలో పట్టేస్తారండి మన పాయింట్, మన యొక్క రిక్వైర్మెంట్ చాలే అంటారు. మనం ఏదో చెప్పాలనుకుని వెళ్తాం ఎన్నో, వాళ్ళకి వాళ్ళు మన యొక్క ఒక్క ప్రశ్నలోనే కనిపెట్టగలరు. సాయిరామ్ చెప్పండి సార్. నువ్వు చెప్పింది మా ఇంట్లో ప్రాక్టికల్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మా బ్రదర్ తో. అవును సార్, అవును. మీకు అదృష్టం ఉంది. అవును, ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్. నేను పెద్దవాడైనా వాడు ఏం చేస్తాడంటే మ్యాక్సిమం ఒకసారి సందర్భాల్లో అవసరమైతే మాట్లాడతారు, ఒక సందర్భంలో 1 నిమిషం 1.5 మినిట్ మాట్లాడదు. మన హ్యాపీ న్యూ ఇయర్ రోజు చేశాడు సార్, వాడే చేశాడు. ఏదో చెప్తుంటే అయిపోయింది, వాడు మన కట్ చేసేసాడు. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు సార్. మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, మనం మాట్లాడినంతగా వాళ్ళు మాట్లాడరు. అసలు విషయం చెప్పంటాడు చూడండి. అంతే. అంటే మీరు ఐఏఎస్ అనబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్, యు ఆర్ రైట్. ఎందుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడీ ఉన్నాడు కదా, అతను నార్మల్ ఏమిటి బ్యాక్గ్రౌండ్, మామూలు మనం చదువుకున్నంత కూడా చదువుకున్న బ్యాక్గ్రౌండ్ కాదు. కానీ ఆ యోగిక్ బ్యాక్గ్రౌండ్, ఆ మైండ్ని కాన్సన్ట్రేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ మూలంగా టాప్ మోస్ట్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకుపోతే ఆయన ఆ ఫైల్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పమని 1, 2, 3, 4, 5 ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పిన విధానాన్ని బట్టి ఆ మొత్తం యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ 2 రాసేసేవాడు. అంటే ఆ ఏకాగ్రమైన చిత్తం ఒకసారి సాధించేటట్టయితే ఏ మార్గంలో మీరు ఉపయోగించండి, అది లౌకిక మార్గమా పారలౌకిక మార్గమా, దేనికైనా ఎట్లా ఉపయోగపడి మిమ్మల్ని పైకి తీసుకుపోతుంది అనే రహస్యాన్ని ఈ మంత్రం మనకు సైంటిఫిక్గా ఇండికేట్ చేస్తుందండి. అసలు ఊరికే రుద్రం చెప్పారు, రుద్రం చదువుకోండి, రుద్రం మిమ్మల్ని భద్రంగా ఉంటారని స్వామి చెప్పారంటే అసలు ఎంత లోతున్నదో చూడండి. ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మైండ్ మనకి ఇంత ఉన్నదే అనిపిస్తుంది, ఎక్కడికక్కడే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. సరే, సందర్భం వచ్చింది ఒక్కటి చెప్తాను. ఇప్పుడు మనకి ఈ సత్సంగాల వల్ల కూడా మన ఆలోచన విధానము, ఆలోచన పదును కూడా మారింది అనేది మాత్రం చెప్పుకోగలుగుతున్నాను. నా మటుకు నాకు అనిపిస్తుంది సార్. అనవసరమైన విషయాలను దూరంగా పెట్టుకుంటూ ఒకవేళ కంటికి కనపడ్డప్పటికీ కూడా ఈ ఆలోచన సరళిలో మార్పు తీసుకొచ్చింది సార్. మనకి ఏఎస్బికి మేమందరం కూడా ఎంత కృతజ్ఞులు అంటే చెప్పలేమన్నమాట. మాకు ఆలోచన స్థలంలో తేడా వచ్చింది. నిజమేనా, ఇది వరకు నేను ఇలాగ ఉన్నానా అనేటువంటి ప్రశ్న మేము వేసుకుంటున్నాం సాయిరాం. అసలు ధ్యేయం అదేనండి, సత్సంగం యొక్క ధ్యేయమే అది. ఈ క్రీట్ అంతా కూడా గురువు గారిదే. గురువు గారికి మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటున్నానండి. చాలా మంచి మార్గంలో మమ్మల్ని ప్రయాణం చేయిస్తున్నారు సాయిరాం. నన్ను ఒకళ్ళు అడిగారు ఇంతకుముందు, ఒకళ్ళు అడిగితే నిన్న కూడా నేను ఒకళ్ళు సాయంత్రం అడగటం జరిగింది, ఏమి ఎమ్మెల్యే అంకుల్ వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ది డైలీ సత్సంగం, మా కామెంట్ చేయదలుచుకోలేదు. ఇంతకుముందు ఒక ఆయన అడిగితే అప్పుడు అతనికి చెప్పిన 62 సంవత్సరాలు బట్టి పొద్దుగా తింటున్నావు, ఏమొచ్చింది అడిగైతే చెప్పిన కానీ రాత్రి గుళ్ళో నన్ను క్వశ్చన్ చేశారు, ఏదో క్వశ్చన్. కప్తి సైలెంట్, మాట్లాడలేదు కాదు. ఎందుకంటే అతను ఉన్న వ్యక్తి ఒక్కసారి కూడా ఒక సత్సంగానికి వచ్చింటే తెలుసు. ఇప్పుడు ఎల్ఎస్పీని ఎవడమన్నాడు, ఎగ్జాక్ట్లీ అసలు సత్సంగం యొక్క ధ్యేయమే అది. వ్యక్తి అన్నాడు, ఏమి మీరు రోజు సత్సంగం అంటే రాత్రి మీటింగ్ జనాలు కనపడిపోయాకే మీరు సత్సంగం 70 మంది వస్తున్నారు అన్నట్టు యాంగిల్లో మాట్లాడాడు. సాయిరామ్.
సాయిరామ్ శాస్త్రి గారు, బ్రహ్మర్షి డాక్టర్ శాస్త్రి గారికి, మా సోదరులు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు నిజంగా ఫ్లైట్లో వచ్చి ఇంత సబ్జెక్ట్ చెప్పారంటే మేము నిజంగా చాలా ఆలోచించవలసిన విషయం. మేమంతా మా మైండ్లు ఎలా ఉన్నాయో. సాయిరామ్ సార్. సాయిరామ్. ఆశవాచ అజరాయ చెప్పినవి రెండు చిన్న చిన్న మంత్రాలు. అంటే ఈ రుద్రం అంతా కలిపితే ఇంకా ఎంత తత్వం ఉన్నదో అసలు ఒక సముద్రం ఏమో అనిపిస్తుంది సార్. మీరు అందులో మనకి తెలిసింది ఎంతమ్మా, మనకి ఆవగింజలో కోటవంతో మనకి తెలియదు. ఆయన కళ్ళతో చూశారు కాబట్టి ఏమొచ్చిందో ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా అందులో ఇంకెంత ఉన్నదో. అదే సార్, మీరే ఎంత చెప్తుంటే ఇంకా అంతలో ఎంత ఉందో. అమ్మో. చంద్రశేఖర సరస్వతి గురించి నడిచొచ్చే శివుడిని కూడా చెప్పారు సార్ మీరు. నిజంగా ఆ తర్వాత రమణ మహర్షిని చూశారు. అత్యంత వేగవంతమైంది, అత్యంత వ్యాపకమైనది అసలు అంతే కదా. తర్వాత కణం చూడండి, చిన్న కణం, అది మైక్రోస్కోప్ కూడా అందదు. అది మైక్రోస్కోపే చాలా సూక్ష్మమైన చూస్తుంది. అంటే అంత సూక్ష్మమైన దీనికి రుద్రుడే ద్రష్ట. ఈ విశ్వం అంతా కూడా దర్పణ ప్రయాణం, ఒక అద్దం లాంటిది చెప్పారు. అసలు మైండ్ తోటే కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు సార్ మీరు. నదికి 2 గట్లతో ఉంటే అది సక్రమంగా సముద్రంలోకి, నదీనాం సాగరం గతి అని సముద్రంలో కలుస్తుంది. ఈ గట్లే లేకపోతే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అదే విధంగా మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మైండ్ తోటే కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత సైకిల్ చూడండి, ఒక పెడల్ ఒకలాగా తొక్కితే సైకిల్ మీద ముందుకు పోలేడు. ఆ పెడల్స్ 2 పెడల్స్ తొక్కుతున్నాడు చూడండి, అది మైండ్ కంట్రోల్ గురించి వాడు ఎక్కువ సిస్టంగా చెప్పారు. తర్వాత ఆల్ఫా బీటా డెల్టా దాకా నుంచి మీరు మా సోదరులు చక్కగా వివరించారు. 1 to 4, 4 to 7, 7 to 12, 30 to 60 ఈ విధంగా చెప్పారు. అసలు కాంతే 186,000 వేగవంతమైంది అయితే ఇక మనసు కౌంట్లెస్ మనసు. తర్వాత స్వామి చెప్పారు చూడండి, స్వామిని అడిగినప్పుడు స్వామి అంటే నేను ప్రయత్నపూర్వకంగా చేయట్లేదు, స్వసిద్ధంగా కొన్ని టన్నుల విభూతి వస్తుందంటే అది ప్రయత్నపూర్వకంగా చేసింది. ప్రయత్నపూర్వకంగా ఎందుకు చేశారు? సాక్షాత్ భగవంతుడైనా సహజ సిద్ధంగా చేసింది. చాలా చెప్పారు సార్. తర్వాత రుద్రగ్రంథి గురించి చెప్పారు. మరి ఆనంద స్థితికి వెళ్ళాలి ఏ విధంగా మనం చేసే కర్మల ద్వారా, ఆ కర్మల గురించి కూడా చెప్పారు. తర్వాత ఈ స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం మీరు మాకు బట్టి వచ్చేసేలా చెప్తున్నారు సార్. మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. ఎక్కడైనా 2 మాటలు మాట్లాడగలుగుతున్నాం అంటే ఇటువంటి సత్సంగాలు విని, ముఖ్యంగా మీ సత్సంగం విని. తర్వాత ఈ దేహం శరీరాతి, ఇది శరీరం నశించిపోయేది శరీరం. తర్వాత ఈ మోక్షం గురించి చెప్పారు. ఈ మనోకర్మల్ని ఒక ఎగ్జాంపుల్ స్వామి మాత్రమే చెప్పగలిగారు కర్చీఫ్ ద్వారా. ఈ ఎగ్జాంపుల్ ఇంకెవరు చెప్పలేరు. ఉన్నవి ముందు వైట్ కర్చీఫ్ ఉన్నది, దారాలతోటి తీసేస్తే ఏమీ లేదు అంటే దాంతో దాన్నే లైన్ చేసేసారు. తర్వాత చితాకాశం, దానికంటే వేగమైన చిదాకాశం, దానికంటే వేగమైన దారాకాశం అది తెలియజేశారు సార్. ఈ విధంగా ఈవేళ చాలా విషయాలు తెలియజేశారు. అందరూ చెప్పారు. చాలా కాలం మీరు ప్రయాణం చేసి వచ్చారు. మరి ఇందులో మళ్ళీ ఈ రోజు కూడా మీరు భవానీ, భావనాగమ్యాన్ని, వృద్ధాయిచ, సవృద్ధాయిచ ఇవన్నీ కంటిన్యూషన్ మళ్ళీ మాకు జ్ఞాపకం చేస్తూ, నిజంగా మాకు ఇలా జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి జ్ఞాపకం ఉంటుంది సార్. ఇది రాసినా కూడా మళ్ళీ మాకు చదువుకున్నా కనపడదు. ఇది బుర్రలోకి ఎక్కించుకోవాల్సింది తప్ప పుస్తకం రాసుకున్నా కూడా మళ్ళీ మాకు ఈ పదాలు కనపడవు. అలాగే భవానీ, భావనాగమ్య, భగవంతుడిని చూడగలిగిన దశ దిశ చెప్పారు సార్. దశ దిశ అని చెప్పి ఇంతకీ మేము ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్యంత వేగవంతమైన మనసుని ఇటువంటి మార్గం ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా కంట్రోల్లో పెట్టుకుని మనస్సుతోటే లయం చేసుకుని ఆ సుషుప్తి తురియావస్థకి వెళ్ళిపోవాలని, మా ప్రయాణం చేయాలని తురి అవస్థ. సాయిరామ్ సార్ మరి అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు యోగాగ్ని దగ్ధ కర్మలు, మరి అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు. మేము అంత స్థితికి వెళ్ళకపోయినా అజ్ఞానాన్ని దగ్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాం సార్. మీ చెప్పిన ఈ విషయాల ద్వారా చక్కటి విషయాలు తెలియజేస్తున్నాం. మీకు మా అందరి తరఫుని
ఆమె సత్యబోధక ఈ సంస్థ తరపుని, అలాగే మా సోదరు ఎమ్మెల్యేల గారి తరపుని, మా శ్రోతలందరి తరపుని కూడా మీకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు సార్. మనంతా ఒకటే. కాదు సార్, బ్రహ్మర్షి మీకు కరెక్ట్ గా సూట్ ఉన్నారు. అప్పుడు బ్రహ్మర్షులు మేము చూడలేదు, మీరు కరెక్ట్ గా సూట్ అయ్యే పదం. డాక్టర్ కూడా సరిపోదు, మీరు బ్రహ్మర్షి సార్. మీకు హృదయపూర్వక నమస్కారం. సాయిరామ్ తల్లి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్. ఇప్పుడు నాకు ఏమి అర్థమైందంటే మనస్సు నుంచి మనసే అన్నిటికి కారణం. మనసు నుంచి ఏది కూడా సాధించగలరు, అట్లా అర్థమైంది సాయిరామ్. మనసు భగవాన్ మీరు పెట్టి ఏం కార్యం నాకు కావాలో అది సాధించగలరు అని అర్థమైంది. అంతే అర్థమైంది సాయిరామ్ నాకు. అది కూడా కరెక్ట్ అన్నమాట. అది ఇప్పుడు నిజంగా మనసు భగవంతుడి మీద పెడితే ఎస్ అన్ని సాధ్యమే. కాబట్టి అసలు భగవంతుడినే సాధ్యం చేసుకుంటే బెస్ట్. అవును సాయిరామ్, అది ఏది కూడా సాధించగలరు. ఏది ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు రుద్రం అంటే చాలా భయం, నేను రాలేదు. ఇంత ప్రవచనం మీరు విని 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 నాకేమో ఇంత రుచి వచ్చింది. ఇప్పుడు నేను 24 hours ఇదే నేను శృతి బుక్కే నా దగ్గర ఉంది. అట్లా అయింది సాయిరామ్. చాలా థ్యాంక్ యూ సాయిరామ్. అందరికి సత్సంగం మరి ఎమ్మెల్యే సార్ అందరికి చాలా థ్యాంక్స్ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. అది గత కర్మను బట్టి జన్మని అన్నారు కదా. నిన్న ఒక బాల వికాస్ స్టూడెంట్ ముందే బ్రహ్మ రాసి పంపిస్తాడు కదా అంటే, మరి ఇప్పుడు మళ్ళా పూజ అది చేసినా ఇంకా ఉపయోగం ఏముంటది అని ఉంది. అంటే వాళ్ళ ఫాదర్ బాగా డ్రింకర్, ఇంటికి వచ్చి బాగా కొట్టడం అవి చేస్తాడు. అయితే నాకు తెలిసిందంటే ఇప్పుడు చేసుకుంటాం, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే కొంచెం బాధ ఉండదు. అలాగే గత జన్మకు మళ్ళీ వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంటే కొంచెం కర్మఫలాన్ని తగ్గిస్తాడు భగవంతుడు. అలాగే జైల్లో ఉంటే ప్రవర్తన మంచిగా ఉంటే ముందే విడుదల చేస్తారు కదా అని చెప్పాను. అయితే ఇంకా సరైన సమాధానం ఏమన్నా మీరు చెప్తారేమో. అమ్మాయి ఎప్పుడు బాధగానే ఉంటదండి, ఎప్పుడు ఏదో ఇట్లా చెప్పమ్మా. ఈ జన్మలో చేస్తున్న కర్మల మూలంగా వెనక జన్మల కర్మల యొక్క ఫలితాన్ని మనం శాసించవచ్చు. అంటే వాటిని చాలా ఘోరంగా ఉండాల్సిన దాన్ని అంత ఘోరం లేకుండా చాలా వాటికి ఇంటెన్సిటీ తక్కువగా అయ్యేటట్టుగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్తో రాస్తాం మనం. పెన్సిల్తో రాసిన దాన్ని రబ్బర్తో చెరిపే అవకాశం ఉన్నదా లేదా? రబ్బర్తో చెరిపినా కూడా చాలా సూక్ష్మంగా కేంద్రీకృతమైన మనసు చూస్తే ఏ అక్షరం రాసి చెరిపామో మనకి తెలుస్తుంది. అట్లా వెనక జన్మల కర్మల్ని చెరుపుకునే దానికి రబ్బర్ లాగా ఈ జన్మలో కర్మల్ని మనం వాడుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ఉదాహరణ పిల్లకి తేలిగ్గా అర్థమవుతుంది. ఆ మాట చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేసవి కాలం గింజలు నేల మీద పడుతూ ఉంటాయి. నేల మీద పడ్డ గింజలు వెంటనే మొలవు కాబట్టి మనకి గింజ పడ్డదన్న విషయం కూడా మనకి తెలియదు. వర్షాకాలం రాగానే 2-3 వర్షాలు పడంగానే ఆ గింజలు టక్క మొక్కలు మొలుస్తాయి. ఓహో, ఇక్కడ గింజలు పడ్డాయి, మొక్కలు మొలిచినాయి అనుకుంటాం. అవునా కదా? సో అంటే ఏంటి? వెనక జన్మల్లో మనం చేసిన కర్మలు వేసవి కాలంలో పడ్డ గింజల్లాగా కనపడకుండా ఉండి అదును చిక్కంగానే, అంటే వేరే కొత్త జన్మ రాగానే మొక్కలుగా పైకి లేచినాయి. సపోజ్ వెనక జన్మల కర్మలు గింజల్లాగా పడ్డ దాని మీద ఒక బండి మట్టి పట్టుకొచ్చి మనం పోసాము అనుకోండి. ఒక ట్రాక్టర్ లోడ్ మట్టి దాని మీద వేసాం. లేదు, ఆటోమేటిక్ ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్ల లోడ్ మట్టి వేసినాక వర్షం పడింది. వర్షం పట్టడం ఎక్కడ పడింది? ఈ కొత్తగా వేసిన మట్టి మీద పడింది. ఈ మట్టి మీద నుంచి వర్షపు నీళ్లు ఆ గింజకు అందేదానికి అవకాశం ఉన్నా, ఆ గింజకు అందినాక మిగతా అవసరమైన అనుకూలమైన వాతావరణం పూర్తిగా లేకపోవటం మూలంగా మెల్లిగా ఆ గింజ చీకిపోయి నశించిపోతుంది తప్ప మొలవ లేకుండా పోతుంది. అట్లా ఈ జన్మలో మనం మంచి కర్మలు చేయటం మూలంగా వెనక జన్మల యొక్క ఫలితాలని మనం ఇండైరెక్ట్ గా శాసించవచ్చు అనే సంపూర్ణమైన నమ్మకంతో మనం చేయటం మొట్టమొదటిది. రెండోది, భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆరాధించామో, భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు మార్కండేయ మహర్షి మనం కథ చెప్పుకున్నాం.
ఆయనకి శివుడే 16 సంవత్సరాల వయసు ఇచ్చాడు ఆయుర్దాయం. యమధర్మరాజు ఏం తప్పు చేయలే, 16 సంవత్సరాలు పూర్తి కాగానే తీసుకుపోయేదానికి వచ్చాడు. ఈ 16 సంవత్సరాలు అతను ఎట్లా వాడుకున్నాడు? పూర్తిగా శివధ్యానంలో శివుడితో అంకితం చేసి, నువ్వు తప్ప నాకు వేరే లేదు అన్న ఏకాగ్రమైన మనసుతో, అంటే భగవంతుడు ఇచ్చిన మనసుతో శివుడినే గట్టిగా పట్టుకోవటం మూలంగా అదే శివుడు ఏం చేశాడు? తన సంకల్పం ప్రకారం ఒరిజినల్గా 16 సంవత్సరాలు ఇచ్చిన ఆ పాత సంకల్పాన్ని కొట్టేసి కొత్త సంకల్పం 7 బ్రహ్మలు, అంటే 7 బ్రహ్మకల్పాల దాకా, అంటే బ్రహ్మ చచ్చిపోతాడు తప్ప ఈయన ఇంకా చచ్చిపోడు. 7 బ్రహ్మల్ని చూసేదాకా నీకు ఆయుర్దాయం ఇస్తున్నాను చిరంజీవి అనే మాట ఇచ్చాడు. అంటే శివ సంకల్పాన్ని శివుడు చెరపగలుగుతాడు, మనం చెరపలేకపోవచ్చు. కాబట్టి మన ప్రార్థన మూలంగా, వెనక జన్మల కర్మల మూలంగా తాగుడు, మిగతా దురలవాట్లు, అట్లాంటి అలవాట్లతో పుట్టినా కూడా, వాటిని ఆచరిస్తున్నా కూడా, తీవ్రమైనటువంటి ప్రయత్నం మూలంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది వాటిలోంచి బయటపడచ్చు అనే మాట చెప్పొచ్చు. ఇంకోటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ జరిగింది స్వామి జీవితంలో. స్వామి అవతార మూర్తిగా ఉన్నప్పుడు జరిగిన సంగతిని చెప్తాను. కస్తూరి గారి పేరు వినుంటారు, వినకుండా ఎవరు ఉండరు. స్వామి యొక్క జీవిత చరిత్ర రాసిన సత్యం శివం సుందరం 1, 2, 3 పాటలు ఆయనే రాసింది. ఆయన కూతురు విషయంలోనే ఆ భర్త కొంచెం చాలా ఇదే మాదిరి పొగరబోతుగా ఈ పద్ధతిగా ఉన్న సందర్భంలో ఏం చేయలేక కేవలం స్వామినే ప్రార్థిస్తుంటే, ఒక సందర్భంలో స్వామి అతని కల్లో కనిపించి ఆ కల్లో అతను బెదిరించి ఆ కొన్ని అక్కలేని అలవాట్లు అనిపించిన సంఘటన ఉన్నది స్వామి జీవితంలో. అంటే మనస్ఫూర్తిగా మనకిచ్చిన ఏ శక్తి అయితే భగవంతుడు ఇచ్చాడో ఆ శక్తిని మనస్ఫూర్తిగా భగవంతుడి మీదకే కనుక మనం పెట్టి ఉపయోగించేటట్టయితే వెనక జన్మల కర్మల వాసనలను తగ్గించుకోవచ్చు, తప్పుకోవచ్చు, వాటిని రివర్స్ కూడా చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ పిల్లకి చెప్తే ధైర్యం వస్తుంది. అట్లా చెప్పమ్మా. సాయిరామ్, చాలా అర్థమైంది. సాయిరామ్. సాయిరామ్ తల్లి. సాయిరామ్ శాస్త్రి గారు, సారీ, అక్కడ ఒక మాట ఉంటది, అడుగుతారు మాట ఆయన. జనరల్ గా నేను పూర్వావతారం కోపిస్తే, స్వామి పూర్వావతారం కోపిస్తే కదా సార్, దెబ్బలు కొట్టే ఉంటాడు, మనకు తెలియదు. ఈవిడైతే తన్నాడు, పెద్ద బొట్టమనైతే తన్నారట. ఎగ్జాక్ట్లీ, అవును. ఇంకెంతమంది తన్నారు మనది, ఇంకెంతమంది తన్నారు మనకు తెలియదు. కానీ అడుగుతాడు అనమాట, ఈ అవతారంలో మీరు ఎవరిని కొట్టలేదా అని అడుగుతాడు. ఒక్కని రైల్లో లెంపలు పాల్గొడతాడు సార్, కంపార్ట్మెంట్ లోకి. కల్లో కనపడి బెదిరిస్తే వీడు మారాడు. వాడు మారటం కాదు, పుట్టపర్తి తీసుకుపోయినా స్వామిని బండబూతులు తిట్టడము, అక్కడ పోయడం, వీడికి లాభం లేదని చెప్పి ఇక రామదానం భేదం ఉంది. 4వది అంటే అప్పుడు అడుగుతారు మరి, ఈ అవతారంలో ఇవ్వండి మీరు ముట్టుకోలేదా, కొట్టలేదంటే లేదు లేదంటారు పొలా అనే. అప్పుడు స్వామి చేస్తే అంటారు రైల్లో కొట్టడం. ఎన్నో చేస్తే ఈ అవతారంలో కూడా మామూలు విషయాలు కాదు. స్వామిని నమ్మిన వాడికి చేస్తాడు. ఎస్, కస్తూరి గారి డ్రైవర్ అనంత పల్లుడండి. అనంత పల్లుడు, ఎగ్జాక్ట్లీ, అనంత పల్లుడు. కరెక్ట్, యూఆర్ రైట్. అనంత పల్లుడు ఇప్పుడు మేడం. సాయిరామ్, ఇప్పుడు నేను చెప్పిందంటే అది ఆయనదేనా? ఆయనదేనండి. ఆయన గురించి అల్లుడు, డ్రైవర్ అల్లుడు. గుండెల మీద కూర్చొని గుండెల మీద కూర్చొని ఇది చేస్తాడు స్వామి. భయపడిపోతాడు. సరే సార్, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఫలం కులిపోతుంది, ఆ గింజ ఏడాది అయిన తర్వాత కూడా మొలకెత్తుతుంది, కర్మఫలం. అంటే ఇంకా అసలు ఆ గింజ కూడా లేకుండా చేసుకోవాలి మనం. అంతే, గింజ లేకుండా చేసుకోవాలి. శరీరం ఎటుపోతుంది, శరీరంతో పాటు గింజను కూడా పోగొట్టే ప్రయత్నం చేయాలి. కర్మనే గింజల్ని పోగొట్టుకోవాలి. ఎస్, అంటే స్థూల సూక్ష్మ కారణ 3 కనుక పోయేటట్టయితే మోక్షం, కేవలం స్థూలం పోతే చావు. గింజల ఫలితం అంటే మనసుతో చేసే కర్మలండి. అవునమ్మా, అంటే మనసుతో ముందు చేసే తర్వాత చేస్తాం కాబట్టి మనసుతో చేసిన కర్మ శరీరం పతనమైపోవటం మూలంగా మనోకర్మ కూడా నశించిపోదు
అంటే చాలా మంది ఉద్దేశం ఏముంటుంది, చచ్చిపోయినాక ఏముంటుంది, చావంగానే అన్నీ పోతాయి కదా, అంటే చావే జీవితానికి ఎండ్ అనుకుంటారు. చావు జీవితానికి ఎండ్ కాదు, శరీరానికి మాత్రమే ఎండు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ కొన్ని మతాల్లో ఈ పునర్జన్మ అనేది ఒప్పుకోని మతాల్లో వాళ్ళ ఉద్దేశం చనిపోయినాక 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతికి చచ్చిపోయినాక ఏం ఉండదు కదా, దీనికోసం ఈ మంచి చెడులు, ఈ నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్, ఈ ధర్మం ఇవన్నీ ఏమిటి అనే భావన ఉంటుంది. హిందూ ఫిలాసఫీ చెప్పేది ఏంటంటే సావు అనేది కేవలం కామానే తప్ప ఫుల్ స్టాప్ కాదు. ఫుల్ స్టాప్ పడాలంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండూ పోవాలి, అప్పుడు కారణ శరీరం అనేది లేకుండా పోతుంది. వ్యక్తాత్మ అనేది మళ్ళీ రాకుండా ఉండాలంటే మనసు లేకుండా పోవాలి. సో శరీరం, మనసు రెండూ ఒకేసారి లేమైపోతే అది మోక్షం. మోహక్షయం ఇది మోక్షం. అదే మా అమ్మగారు రీసెంట్ గా చనిపోయారు. అయితే మా బంధువులు అచ్చల గురువు అని ఒక ఏదో మంత్రం ఉంటది, వాళ్ళు వచ్చారు. అయితే ఈ పెద్ద రోజు కర్మ చేయటం కూడా ఏమి అసలు ఇలా చనిపోగానే అలా వేరే చోట పుట్టేస్తారు, ఇవన్నీ చెయ్యక్కర్లేదు, అసలు అనవసరం అని అంటున్నారు. అయితే లోకం కోసం చేయటం గాని ఈ పొత్తర్లు ఇవ్వటం అవన్నీ చేయనవసరం లేదు అని చెప్తున్నారు. అది తెలిసి తెలియని మాటలు. అచలం అంటే ఏమిటి చెప్పు? వాళ్ళు అచల గురువులు కదా. తెలియదండి, వాళ్ళు అచ్చల గురువు బోధ అంటారండి. అట్లా కాదమ్మా, దాని అర్థం చెప్తున్నా నేను. అచలం అంటే ఏమిటి? కదలకుండా ఉండేది. శరీరం కదిలేదే, కదలకుండా ఉండేదే చెప్పు? కదులుతుంది. శరీరం కదిలేది. మనసు కదిలేదే, కదలకుండా ఉండేదే చెప్పు? కదులుతుంది. సో ఈ కదిలేది కాకుండా ఈ కదిలేవి రెండు కదలకుండా ఉండే ఆత్మలో కలిసిపోయినప్పుడు అచల స్థితి అంటారు దాన్ని. అచల స్థితికి పోయేటట్టయితే వాడు మోక్షమే. అచల స్థితికి ఎట్లా పోతావు? అచల స్థితికి ఎట్లా పోవాలో ఈ మంత్రం మనకి చెప్తుంది. ఈ చలించే రెండింటినీ కూడా చలించకుండా స్థిరం చేసినప్పుడు ఈ రెండు అచలంలో కలిసిపోతాయి. కాబట్టి అచల స్థితి ఎట్లా పొందాలో, శరీరంతోనూ మనసుతోనూ ఎట్లా పొందాలి అన్న రహస్యాన్ని ఈ మంత్రం మనకి చెప్తోంది. ఇప్పుడు గురువు అచలం అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన అచలంగా ఉండకపోవచ్చు. అచలం అనేది ఆత్మస్థితి. ఇప్పుడు సుందరి అని పేరు పెట్టుకోవచ్చు, సుందరి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అందంగా ఉండకపోవచ్చు, పేరు కావచ్చు. ఈ గురువు అనే మాట, అచలత్వం అనేది అల్టిమేట్. అచలత్వ స్థితికి ఈ చలంగా ఉన్న రెండింటిని తీసుకుపోయేదానికి చేసే ప్రయత్నం సాధన. ఆ మాట ఎట్లా చేస్తే అచల స్థితికి పొందుతారనే మాటని ఈ రుద్ర మంత్రం మనకి చెప్తుంది. ఇందాక నేను చెప్పింది అలాగే ఉందండి. అయితే కర్మ అయ్యే వరకు సూక్ష్మ శరీరం అలాగే ఉంటది కదండి. సూక్ష్మ శరీరం అనేది కర్మ అయినా కూడా ఉంటుందమ్మా. మళ్ళీ జన్మ వచ్చేదాకా ఉంటుంది. సూక్ష్మ శరీరం లేకుండా పోవాలంటే ఏ రకమైన మనోకర్మలు, భావనలు, వెనక జన్మ కర్మలు ఏమీ లేకుండా పోవాలి. అట్లా. సాయిరామ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. అందరికీ నమస్కారం.